పోలీసులు రిజిస్టర్ చేసిన కేసు ఏంటి? చీటింగ్ కేసు 318 ఏదో రిజిస్టర్ చేశారు, చీటింగ్ కేసు. దాంట్లో పెద్దగా అయిపోయేది ఏముంటుందండి? అరెస్ట్ చేసే ఆస్కారం కూడా లేని కేసు కదా అది. 35(3) నోటీస్ ఇవ్వాలి. ఆ అమ్మాయిని ఎవరు భయపెట్టేసినట్టున్నారు గట్టిగా. అమ్మ ఇంకా అరెస్ట్ అయిపోతుంది, ఇంక నేను లోపల వేసేస్తున్నారు, ఇంకా మామూలుగా ఉండదు వ్యవహారం ఓ అని చెప్పనట్టు ఉన్నారు. సో దట్ ఈస్ ద రీజన్ హైకోర్టుకి వెళ్ళింది. సరే ఆమెకున్న లీగల్ రైట్ ఏదైతే 10 కోట్ల రూపాయలు తీసుకుంటే జస్ట్ చీటింగ్ కేసేనా అది? 10 రూపాయలు తీసుకున్నా చీటింగ్ కేసే, 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నా అదే సెక్షన్, అదే 35(3) నోటీసు. డబ్బులు పెరిగే కొద్దీ ఆ వెయిట్ ఏం పెరగదా? ఉండదండి. ఒక్క రూపాయి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. 2022లో నాకు ఒక ఆఫీస్ కావాలి, కార్పొరేట్ ఆఫీసు. నేను చూస్తున్న క్రమంలో పంజాగుట్టలో ఆన్లైన్లో ఒక ఆఫీస్ ఉందని చెప్పి, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆఫీస్ ఉందని చెప్పని తెలిసింది. తెలిస్తే ఏమైంది, నేను వెళ్ళి చూశాను. ఆన్లైన్లో ఎవరైతే నెంబర్ ఇచ్చారో అతను ఈ ఆఫీస్ అంతా నాదే అని చెప్పని అన్నాడు. మేమంతా మాట్లాడుకున్నాము. ఈ అడ్వాన్స్ ఎంతో చెప్పాడు, రెంట్ ఎంతో చెప్పాడు. మాకు బాగా నచ్చింది, క్యాబిన్స్ అవన్నీ ఏసీలు అన్నీ ఉన్నాయి. ఇక డైరెక్ట్ వెళ్ళి కూర్చోవడమే దాంట్లో. సో నేనేం చేశాను, నీ అకౌంట్ డీటెయిల్స్ ఇయ్యని చెప్పని అన్నాను. అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాడు.